సిద్దిపేట పట్టి మార్కెట్ యార్డులో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి తన్నీరు హరీష్ రావు మత్స్యకారులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అబద్ధాలకు అద్భుత విజయాలకు మధ్య జరిగే కురుక్షేత్రంలో ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాడు నీళ్లు లేక ఎండిపోయిన చెరువులో నీళ్లు చేపలు ఫుల్గా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ఐటీ, వ్యవసాయం, పరిశ్రమలు, మత్స్య సంపద ఇలా ప్రతి రంగంలో సమ్మిళిత అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. అవకాశాలు ఇచ్చారు. 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ మత్స్యకారులకు మోపెడ్లు కానీ, ఐస్ బాక్సులు కానీ, వలలు కానీ, బోట్లు కానీ దాదాపు 1000 కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమాలు చేశారు. ప్రతి సంవత్సరం 100-110 కోట్ల రూపాయలతో ఉచితంగా చేప పిల్లలు ఇవ్వడం ద్వారా దాని మీద కూడా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఇవాళ మత్స్యకారులకు 2000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్గా మీ యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది. గతంలో ఎప్పుడు చూసినా అసలు ఇలాంటి కార్యక్రమమే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో